ఏడ్చేవాడు ఏడుస్తూనే మిగులుతాడు. ఎదిగేవాడు ఎదుగుతూ పోతూ ఉంటాడు. ఇది జగన్‌మోహన్ రెడ్డి గారికి, నారా లోకేష్ గారికి మధ్య ఉన్న చిన్నపాటి కంపారిజన్. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారి మీద ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే గాదు, తన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన ఏడుపు. కానీ జగన్ ఏడుస్తూనే మిగిలాడు గదా! అంతకు మించి ఆయన సాధించిందేముంది? కానీ నారా లోకేష్ గారు చూడండి, ఎదుగుతూ పోతూ ఉన్నాడు. ఇయాల జాతీయ స్థాయిలో గూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని నారా లోకేష్ గారు సంపాదించుకోగలుగుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మెచ్చుకునే నాయకుల్లో నారా లోకేష్ గారు ఒకళ్ళు. దేశ ప్రధాని మోడీ గారి దగ్గర మార్కులు కొట్టేయడం అంటే అంత చిన్న విషయం కాదు. కానీ ఇయాల నారా లోకేష్ గారికి ఒక మంచి మార్కులు మోడీ గారి దగ్గర ఉన్నాయి. ఎంత అంటే పిలిపిచ్చుకొని మాట్లాడేంత, అడిగితే అపాయింట్‌మెంట్ ఇవ్వటం గాదు. పిలిపిచ్చుకొని మాట్లాడేంత మంచి మార్కులు లోకేష్ గారికి మోడీ గారి దగ్గర ఉన్నాయి. నేషనల్ మీడియా కూడా లోకేష్ గారిని బాగా హైలైట్ చేస్తుంది. లోకల్ మీడియా కాదు, నేషనల్ మీడియా. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ప్రతిభని నేషనల్ మీడియా గుర్తించింది. గతంలో రిపబ్లిక్ టీవీ కావచ్చు, ఇండియా టుడే కావచ్చు, నిన్న లేటెస్ట్‌గా ఫార్చ్యూన్ మ్యాగజైన్ వాళ్ళు ఏపీ షైనింగ్ స్టార్ అని చెప్పేసి లోకేష్ గారి మీద ఒక కవర్ పేజ్ ఏశారు. అంటే నిన్న వాళ్ళు వేయటం అని కాదు, వరుసగా కూడా నేషనల్ మీడియాలో లోకేష్ గారిని ఫోకస్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలోనే ఎక్కువ పెట్టుబడులొస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలా ఎక్కువ పెట్టుబడులు రావటానికి ఉన్న కారణం నారా లోకేష్. ప్రపంచ దిగ్గజ కంపెనీలను కూడా అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు. అలా అలా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో చాలా అరుదు. అది అది నేషనల్ మీడియాను కూడా అట్రాక్ట్ చేస్తుంది. అంటే లోకేష్ గారిలో ఉన్నటువంటి ప్రతిభ, ఆయన సబ్జెక్టు, ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన ఎదుగుతున్న తీరు, ఇవన్నీ కూడా నేషనల్ మీడియాని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇలాంటి నాయకుడు కాదు దేశానికి కావాల్సింది అనేటువంటి వర్షన్ ఒకటి వస్తుంది. అంటే లోకేష్ గారి ఐడియాలజీ అనేది నేషనల్ మీడియాకి బాగా కనెక్ట్ అయింది. నేషనల్ మీడియాకి కనెక్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్‌గా మోడీ గారికి కూడా బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు లోకేష్ గారు. కానీ ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూడండి. నిజానికి లోకేష్ గారు అసలు రాజకీయాల్లో ఉండొద్దు, రాజకీయాల్లో ఎదగొద్దు, ఎమ్మెల్యేగా కూడా గెలవొద్దు. రాజకీయాల్లో ముందే ఏమంటారు, పీకొత్తి లేకుండా చేయాలని జగన్‌మోహన్ రెడ్డి గారు తెగ ట్రై చేశారు. లోకేష్ గారిని ఒక పప్పుగా క్రియేట్ చేయటానికి మామూలు ప్రయత్నం కాదు జగన్‌మోహన్ రెడ్డి గారు చేసింది. వైసీపీ చేసింది. కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడి తానేంటో ప్రూవ్ చేసుకుంటున్న నాయకుడిగా లోకేష్ గారు ఉన్నారు. కారణం, లోకేష్ గారు ఎప్పుడు జగన్ మీద ఇంతలా ఏడవటానికి ట్రై చేయలే. తను ఎదగాలంటే ఏం చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేశారు. తన గ్రౌండ్ వాల్యూకి ఎలా ఉండాలి, తన పెర్ఫార్మన్స్ ఎలా ఉండాలి, కార్పొరేట్ దిగ్గజాలని ఒప్పించాలంటే, వాళ్ళ మెప్పు పొందాలంటే, దేశ రాజకీయాల్లో మనకంటూ ఒక పాత్ర ఉండాలంటే ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, మాట తీరు ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ కావాలి, ఇవన్నీ కూడా బాగా తనను తాను స్టడీ చేసి ప్రూవ్ చేసుకొని ఇలా చూపించుకుంటున్నారు లోకేష్ గారు. తనలో తాను చాలా తనను మార్చుకున్నారు. తనను తాను సంస్కరించుకున్నారు. కానీ జగన్‌మోహన్ రెడ్డి గారు మాత్రం అలాగే మిగిలారు. ఇప్పుడు లోకల్‌లో చూడండి, ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికేమో లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్‌లు వినపడతా ఉంటాయి. దేశ రాజకీయాల్లోనేమో లోకేష్ లాంటి నాయకుడు కదా దేశానికి కావాల్సింది, తండ్రికి తగ్గ తనయుడు, చంద్రబాబు నాయుడు కంటే కూడా మించి పుట్టాడు అని చెప్పేసి ఆ వార్తలు మనకి వినపడతా ఉంటాయి. అసలు ఇక్కడ జగన్ డిమాండ్‌కి నేషనల్ మీడియాలో లోకేష్ గారి గురించి మాట్లాడేదానికి అసలు చాలా తేడా మనకు కనపడతా ఉంటది. సో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో కూడా లోకేష్ మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు అంటానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటేనండి. రిస్క్ సీట్ అయిన మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేసి, ఓడిపోయిన చోటే పోటీ చేసి, సేఫ్ జోన్ సీట్‌లో జగన్‌మోహన్ రెడ్డి గారు సాధించిన దానికంటే ఎక్కువ మెజార్టీని సంపాదించాడు. పులివెందుల జగన్ సేఫ్ జోన్ సీటు. మంగళగిరి టీడీపీకి రిస్క్ సీటు. రిస్క్ సీట్‌లో నారా లోకేష్ పోటీ చేశాడు. సేఫ్ జోన్ సీట్‌లో జగన్‌మోహన్ రెడ్డి పోటీ చేశాడు. కానీ జగన్‌మోహన్ రెడ్డి కంటే నారా లోకేష్‌కి మెజార్టీ ఎక్కువొచ్చింది. గెలవటం పక్కన పెట్టండి, మెజారిటీ ఎక్కువొచ్చింది లోకేష్‌కి. సో, అంటే లోకేష్ ఎలా ఎదుగుతున్నాడు, జగన్ ఎలా డౌన్‌ఫాల్ అవుతున్నాడు. జగన్ డౌన్‌ఫాల్‌కి కారణం ఒకటే, ఏడుపు. ఏడుపు లేకుండా జగన్ కూడా తనను తాను సంస్కరించుకోగలిగితే, తనను తాను మార్చుకోగలిగితే, జగన్‌కి కూడా అవకాశం ఉంటది. జగన్ కూడా ఒకప్పుడు మంచి మాస్ లీడరు.
కానీ తన స్థాయిని, తన క్రెడిబిలిటీని, తన పెర్ఫార్మెన్స్ లేకుండా చేసుకొని పాడు చేసుకున్నాడు జగన్. తన కెరియర్‌ని జగనే పాడు చేసుకున్నాడు. అద్భుతమైన కెరియర్. చాలా తక్కువ టైంలో జగన్ కెరియర్ వచ్చింది. పాడు చేసుకున్నాడు.